ఈ నెల 18వ తేదీన జరిగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలపై జరిగే ఉచిత అవగాహన సదస్సుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరగనున్న ఉచిత అవగాహన సదస్సు వాల్ పోస్టర్లను సిపిఎం కార్యాలయంలో ఎమ్మెల్సీ లక్ష్మణ ఆవిష్కరించారు. ఏసీ కాలేజీలో జరిగే సదస్సులో ఫిబ్రవరి 25వ తేదీన జరగనున్న ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన సిలబస్ ప్రిపేర్ అయ్యే విధానంపై చర్చ జరుగుతుందని తెలిపారు. సదస్సు అనంతరం అభ్యర్థులకు భారత సమాజం, ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సర్వీసులకు సంబంధించి 900 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలో ఎంఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లు మొదలైన పోస్టులు ఉంటాయి. ఈ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 25న జరగబోతుంది. మెయిన్స్ పరీక్ష బహుశా ఎన్నికల తర్వాత జరుగుతుంది. ఈ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష సంబంధించి అభ్యర్థులకి అవగాహన కలిగించడానికి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో రేపు 18వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి ఏసీ కాలేజ్, ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల అసెంబ్లీ హాల్లో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో అభ్యర్థులకి సిలబస్, పరీక్షకు ప్రిపేర్ అయ్యే విధానం, అలాగే ప్రామాణికమైన పుస్తకాలు మొదలైన అంశాలను వివరించడమే కాకుండా వచ్చిన అభ్యర్థులందరికీ కూడా ఈ సిలబస్లో ఉన్న భారత సమాజం అనే టాపిక్కు సంబంధించి ఒక 128 పేజీల పుస్తకం, ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక 100 పేజీల పుస్తకం, ఈ 2 పుస్తకాలు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. అందువల్ల గుంటూరు నగరంలోను, గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఈ అవగాహన సదస్సుకి హాజరై ఈ పరీక్షకు సంబంధించి తమకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నాం. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్షలో ఉన్నటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా విశ్లేషించడం జరుగుతుంది. అభ్యర్థులకి ఒక అవగాహన పెంచడానికి కృషి జరుగుతుంది. 18వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి ఏసీ కాలేజ్ అసెంబ్లీ హాల్లో ఈ సదస్సు జరుగుతుంది.